సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యూటోరియల్స్ లో ఆల్రెడీ మనం నేర్చుకున్న ప్రోగ్రామ్స్ చూసుకుంటే ఇంటీజర్ అండ్ ఫ్లోట్ వాల్యూస్ ని ప్రింట్ చేయడం, క్యారెక్టర్స్ ని ప్రింట్ చేయడం ఆల్రెడీ మనం నేర్చుకున్నామండి. ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేసామండి. ఈ ఇంటీజర్ వాల్యూస్ ద్వారా అర్థమెటిక్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తూ మన ప్రోగ్రామింగ్స్ అనేది ఎలా రాయాలో ఇప్పుడు మనం నేర్చుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నానండి. ఏ వాల్యూ అనేది 10, బి వాల్యూ అనేది 5. ఈ 2 ఇంటీజర్ వాల్యూస్ ని ఎడిషన్ చేయాలి. దానికి ప్రోగ్రామింగ్ అనేది ఎలా రాయాలి? అలానే సబ్ట్రాక్షన్ చేయాలి. ప్రోగ్రామ్ ఎలా రాయాలి? మల్టిప్లికేషన్ చేయాలి, డివిజన్ చేయాలి. దానికి ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి? ఇలా బేసిక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయాలంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ని మనం యూజ్ చేస్తామండి. ఇలా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ను కూడా మనం ప్రింటింగ్ ఇవ్వాలండి. ఎడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు. ఆ వచ్చిన రిజల్ట్ కూడా మనం ప్రింటింగ్ ఇవ్వాలి అంటే ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, నేను ఎవ్రీ వీడియోలో చెప్పేది ఒకటేనండి. మీరు ప్రీవియస్ క్లాసెస్ విని ఈ కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. వేరియబుల్స్, డేటా టైప్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇంటీజర్ వాల్యూస్ ని, ఫ్లోట్ వాల్యూస్ ని, క్యారెక్టర్స్ ని ఎలా ప్రింటింగ్ ఇవ్వాలి, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అవుట్పుట్స్ కూడా ఇచ్చానండి. ఆ వీడియో లింక్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను, చూసి నేర్చుకోండి. ఇప్పుడు డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి వెళ్దాం. చూడండి వ్యూయర్స్, ముందుగా 2 ఇంటీజర్ వాల్యూస్ ని సమ్ చేద్దాం. ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో ఒకసారి చూడండి. దానికన్నా ముందు 2 ఇంటీజర్ వాల్యూస్ ని ఎలా ప్రింటింగ్ ఇవ్వాలో ప్రోగ్రామ్ ఆల్రెడీ చెప్పానండి. ఓకే, ఫస్ట్ లింక్ సెక్షన్, దాని తర్వాత మెయిన్ సెక్షన్ అండ్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేసిన తర్వాత ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి, సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫంక్షన్. అండ్ ఏబి వాల్యూస్ ని మనం ప్రింట్ చేయడం కోసం ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. ఏ వాల్యూ, బి వాల్యూ, ఈ విధంగా 2 ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ వాడతామండి. ఫైనల్ గా గెట్ సిహెచ్ మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఏ వాల్యూ ఈజ్ 10, బి వాల్యూ ఈజ్ 5. ఇది మనకి తెలిసిందేనండి. ఓకే, కానీ ఇప్పుడు కాన్సెప్ట్ ఏందండి, 2 వాల్యూస్ ని మనం ప్రింట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చామండి. ఏ వాల్యూ 10, బి వాల్యూ 5. ఈ 2 వాల్యూస్ ని ఎడిషన్ చేయాలి. మనం యూజ్ చేసే ఆపరేటర్ ఏందండి, అర్థమెటిక్ ఆపరేటర్ ప్లస్. ఏ ప్లస్ బి, వేరియబుల్స్ ని అండ్ ఆపరేటర్స్ ని రెండింటిని కంబైన్ చేస్తాం కాబట్టి ఇది ఒక ఆపరేషన్ అంటారండి. సబ్ట్రాక్షన్ చేయాలి, ఏ మైనస్ బి. మల్టిప్లికేషన్ చేయాలి, ఏ ఇంటూ బి. అలా ఇప్పుడు ప్రోగ్రామ్ ఏందండి, ఎడిషన్ చేయాలి, ఏ ప్లస్ బి. ఏ వాల్యూ ఎంత అండి 10, బి వాల్యూ ఎంత అండి 5. 10 ప్లస్ 5 15. ఆ వచ్చిన రిజల్ట్ అనేది ఏ వాల్యూ అండి, ఇంటీజర్ వాల్యూ. ఇది మెయిన్ గుర్తుంచుకోండి. అలానే సబ్ట్రాక్షన్ చేయాలి అనుకుంటున్నానండి, ఏ మైనస్ బి. 10 మైనస్ 5 రిజల్ట్ ఎంత వచ్చిందండి 5. 5 అనేది కూడా ఇంటీజర్ వాల్యూనే అండి. లేదు ఇప్పుడు ఏ వాల్యూ 10, బి వాల్యూ 4 అండి. డివిజన్ చేద్దాం అనుకున్నాను, ఏ బై బి 10/4. రిజల్ట్ ఎంత వస్తుందండి 2.50. ఇది ఏ వాల్యూ అండి, డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫ్లోట్ వాల్యూ. అంటే మీరు స్టోర్ చేసిందేమో ఇంటీజర్ వాల్యూస్, డివిజన్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఏమో ఫ్లోట్ వాల్యూ అండి. మనం ప్రోగ్రామింగ్ లో వాల్యూస్ ని ప్రింట్ చేసేటప్పుడు ఆ వాల్యూ అనేది ఇంటీజర్ వాల్యూ అయితే ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైర్ యూస్ చేయాలి. ఫ్లోట్ వాల్యూ అయితే ఫ్లోట్ కి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైర్ యూస్ చేయాలండి. మీకు ఆల్రెడీ ఫార్మాట్ స్పెసిఫైర్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పానండి, కొత్తగా చూడొద్దు. ఓకేనా? ఒకవేళ సేమ్ వాల్యూస్ ని ఎడిషన్ చేస్తున్నానండి, 10 ప్లస్ 4 ఎంత అండి 14. ఇది ఇంటీజర్ వాల్యూ. అలా ఇప్పుడు 2 ఇంటీజర్ వాల్యూస్ ని నేను సమ్ చేయాలి అనుకుంటున్నానండి. ఏ వాల్యూ అనేది 10, బి వాల్యూ 5. ప్రోగ్రామింగ్ ఎలా రాస్తామండి, ఫస్ట్ లింక్ సెక్షన్, దాని తర్వాత మెయిన్ సెక్షన్, వేరియబుల్స్ ని డిక్లరేషన్ చేయండి, ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి, సిఎల్ఆర్ఎస్ఆర్. దీని తర్వాత ఏబి వాల్యూస్ ని ప్రింట్ చేయండి. ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ వాడాలి కదండి. ఏ వాల్యూని ప్రింట్ చేశాను ఒక ప్రింట్ఎఫ్ ఫంక్షన్, అండ్ బి వాల్యూని ప్రింట్ చేశాను ఇంకో ప్రింట్ఎఫ్ ఫంక్షన్, అండ్ ఏబి వాల్యూస్ ని ఎడిషన్ చేస్తే వచ్చిన ఆన్సర్ ప్రింట్ అవ్వడానికి కూడా ఇంకో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ వాడాలి కదండి. ప్రింట్ఎఫ్ ఓపెన్ బ్రేసెస్ తర్వాత డబుల్ కొటేషన్ లో సమ్ ఈజ్ పర్సంటేజ్ డి. ఎందుకంటే 10 ప్లస్ 5 15. ఆ 15 అనేది ఏంటండి, ఇంటీజర్ వాల్యూ. ఇంటీజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటండి, పర్సంటేజ్ డీనే కదండి. సో ఆ విధంగా యూజ్ చేసాం. డబుల్ కొటేషన్ ఎండ్ చేసిన తర్వాత కామా, ఇక్కడ మీరు ఏ ప్లస్ బి ఇలా డైరెక్ట్ గా ఇచ్చేసేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఏబి వేరియబుల్స్ లో వాల్యూ స్టోర్ చేసాం కాబట్టి 10 ప్లస్ 5 ఎడిషన్ జరిగి 15 అనే వాల్యూ మనకి డైరెక్ట్ గా ఆ పర్సంటేజ్ డి అందులో స్టోర్ అయిపోయిందండి. ఫైనల్ గా గెట్ సిహెచ్ ఫంక్షన్. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుందండి, ఇక్కడ మనం రాసిన ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ ప్రకారంగా ఏ వాల్యూ 10, బి వాల్యూ 5 అండ్ సమ్ ఈజ్ 15. 15 గా ప్రింట్ అవుతుంది, ఇంటీజర్ ఫార్మేట్ లో ప్రింట్ అవుతుందండి. ఓకేనా? అలా 2 ఇంటీజర్ వాల్యూస్ ని ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామింగ్ అనేది ఇలా రాయాలండి. ఇది ఫస్ట్ మెథడ్ అండి. ఈ ప్రోగ్రామ్ ని సి సాఫ్ట్వేర్ లో చేద్దాం చూడండి. లింక్ సెక్షన్ అండ్ మెయిన్ సెక్షన్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత
వేరియబుల్స్ డిక్లరేషన్ చేయాలి కదండి. 2 ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి ఇంటూ ఏ కామా బి సెమికోలన్ ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 5. ప్రీవియస్ అవుట్పుట్ క్లియర్ చేయండి. సిఎల్ఆర్ ఫంక్షన్ ఏబి వాల్యూస్ ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎఫ్ ఏ వాల్యూ ఇస్ %d స్లాష్ n అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం మీకు తెలుసు కదండి. మనకు అవుట్పుట్ అనేది ఒకదాని కింద ఒకటి రావడం కోసం. అలానే బి వాల్యూని కూడా ప్రింట్ చేయండి. బి వాల్యూ ఈజ్ %d ఇక్కడ బి వేరియబుల్ తీసుకోండి. అలానే ఎడిషన్ చేయాలి కదండి. ఇంకో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ వాడుతున్నాను. ప్రింట్ఎఫ్ ఓపెన్ బ్రేసెస్ డబుల్ కొటేషన్ లో సమ్ ఈజ్ లేదా ఏబి వాల్యూ సమ్ ఈజ్ ఎలా అయినా రాయొచ్చు మీ ఇష్టం. అండ్ ప్రింట్ అయ్యే వాల్యూ కూడా ఇంటీజర్ ఫార్మేట్ లోనే ఉంటుంది కాబట్టి దానికి యూజ్ చేసే ఫార్మేట్ స్పెసిఫైర్ ఏంటండి %d డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి కామా ఇక్కడ డైరెక్ట్ గా మీరు ఏ ప్లస్ బి క్లోజ్ చేసి సెమికోలన్ ఈ విధంగా రాయాలండి. గెట్ సిహెచ్ ఫంక్షన్ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయండి. ఆల్ట్ F9 ఎలాంటి ఎర్రర్స్ లేవండి. రన్ చేయండి. కంట్రోల్ F9 ఏ వాల్యూ 10 బి వాల్యూ 5 అండ్ సమ్ ఈజ్ 15. అలానే ఇదే ప్రోగ్రామ్ లో నేను వాల్యూస్ ని చేంజ్ చేస్తున్నాను అండి. ఏబి వాల్యూస్ ని ఏ వాల్యూ అనేది ఒక 20 ఇచ్చానండి. బి వాల్యూ అనేది ఒక 30 ఇచ్చానండి. ఓకే ఇప్పుడు డైరెక్ట్ గా రన్ చేద్దాం. కంట్రోల్ F9 సమ్ ఈజ్ 50 అంటే ఇక్కడ మన ప్రోగ్రామింగ్ లో మనం స్టోర్ చేసిన వాల్యూస్ ని బట్టి అక్కడ యూజ్ చేసిన ఆపరేషన్ బట్టి రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆపరేషన్ అనేది ఎడిషన్ కాకుండా మల్టిప్లికేషన్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి మెసేజ్ అనేది చేంజ్ చేస్తే సరిపోదండి. ఇక్కడ మనం ఏం చేయాలండి ఆపరేషన్ లో ఆపరేటర్ సింబల్ ని మార్చాలండి. ఇంటూ సింబల్ ఈ విధంగా ఇవ్వండి. ఏ వాల్యూ అనేది 5 అండ్ బి వాల్యూ అనేది 3 ఇచ్చానండి. ఇక్కడ మనం చేసే అర్థమెటిక్ ఆపరేషన్ ఏంటంటే మల్టిప్లికేషన్ 5 ఇంటూ 3 ఎంత అండి 15. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రోగ్రామ్ రన్ చేయండి. కంట్రోల్ F9 అదిగోండి కరెక్ట్ గా వచ్చిందా రాలేదా. ఫస్ట్ మెథడ్ అయిపోయింది కదండి. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్ చూసుకుంటే మనకి ఇక్కడ వేరియబుల్స్ ని జనరల్ గా డిక్లేర్ చేస్తామండి. 2 వాల్యూస్ ని ఎడిషన్ చేయాలంటే 2 వేరియబుల్స్ ని ముందుగానే ఇలా డిక్లేర్ చేస్తాము. ఏ వాల్యూ 10 బి వాల్యూ 5. ఓకే ఇప్పుడు మన సెకండ్ మెథడ్ లో ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తామండి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకో వేరియబుల్ తీసుకుంటాను. సి ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ వాల్యూని బి వాల్యూని సమ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ అనేది సి అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తామండి. అలానే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఒక ఆపరేషన్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు కొత్తగా తీసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే డిక్లేర్ చేయాలండి. ఇక్కడ మనకి ఏబి వేరియబుల్స్ లో వాల్యూస్ ని స్టోర్ చేయకముందే మీరు ఇంటర్నెట్ డేటా టైప్ తో డిక్లేర్ చేశారా లేదా. అలానే సి అనే వేరియబుల్ లో మనకి స్టోర్ అయ్యేది ఇంటీజర్ వాల్యూనే కాబట్టి దాన్ని ముందుగానే డిక్లేర్ చేయాలండి. ఈ విధంగా ఇలా ముందుగా వేరియబుల్స్ ని డిక్లేర్ చేసిన తర్వాత వాల్యూస్ ని స్టోర్ చేస్తారు అండ్ ఎక్స్ప్రెషన్స్ అనేది రాస్తారు. అందులో స్టోర్ చేసిన వాల్యూస్ ప్రకారంగా 10+5 ఎడిషన్ జరిగి 15 అనే వాల్యూ సి అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుందండి. ఆ సి అనే వేరియబుల్ ని మనం డైరెక్ట్ గా ప్రింట్ ఇస్తామండి. మరి దీనికి ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే చూడండి ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఫస్ట్ లింక్ సెక్షన్ అండ్ మెయిన్ సెక్షన్ అండ్ వేరియబుల్స్ ని ముందుగానే డిక్లేర్ చేసేస్తామండి. వాల్యూస్ ని స్టోర్ చేసాం అండ్ ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేసిన తర్వాత మీరేం చేస్తారు ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేయండి. ఎక్స్ప్రెషన్ అనేది ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేసిన తర్వాతే ఎక్కడైనా రాయొచ్చు. చూడండి సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఆల్రెడీ మనం ఏబి వాల్యూస్ లో వాల్యూస్ ని స్టోర్ చేసాం కాబట్టి ఆ 2 వాల్యూస్ ఎడిషన్ జరిగి సి అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. ఈ విధంగా రాయాలండి. దాని తర్వాత మనం ఈ ఏబి వాల్యూస్ ని ప్రింట్ చేయాలి. దానికోసం మీరు 2 ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. ఏ వాల్యూ బి వాల్యూ దాని తర్వాత సి వాల్యూ కూడా ప్రింట్ చేయాలి కదండి. దానికోసం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో సమ్ ఈజ్ %d సెమికోలన్ అనేది ఎండ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా సి అనే వేరియబుల్ ని ఇస్తామండి. అంటే ఆల్రెడీ మనకి ఏబి వాల్యూస్ ఎడిషన్ జరిగి సి అనే వేరియబుల్ లో వాల్యూ స్టోర్ అయింది కాబట్టి ఆ వాల్యూ డైరెక్ట్ గా ఆ సమ్ అనేది డైరెక్ట్ గా ప్రింట్ అవుతుందండి. ఫైనల్ గా గెట్ సిహెచ్ ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఈ సి వాల్యూని ప్రింట్ ఇవ్వక ముందే ఎక్కడైనా రాయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సి వాల్యూని ప్రింట్ అవ్వక ముందే ఆ స్టేట్మెంట్ ముందు కూడా మీరు ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ కూడా రాయొచ్చండి. ఓకేనా అంతేగాని సి వాల్యూ ప్రింటింగ్ ఇచ్చిన తర్వాత ఆ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ తర్వాత ఎక్స్ప్రెషన్ రాయకూడదు. మీకు ముందుగా ఎడిషన్ జరిగి ఆ వాల్యూ స్టోర్ అయిన తర్వాతే కదా సి వాల్యూ అనేది ప్రింట్ చేసేది. ఓకేనా ఇలా మీరు 2 ఇంటీజర్ వాల్యూస్ ని ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుని ఈ విధంగా కూడా ప్రోగ్రామ్ రాయొచ్చండి. ఓకేనా చూడండి ప్రీవియస్ ప్రోగ్రామ్ లో చేంజెస్ చేస్తున్నాం చూడండి. ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకోవాలి కదా ఏ కామా బి కామా సి ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేసాము. ఏబి వాల్యూస్ ని ప్రింట్ చేసాం. దాని తర్వాత మీరు ఎక్స్ప్రెషన్ అనేది రాయండి. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఎలాంటి స్పేసెస్ ఉండకూడదండి. ఓకేనా అండ్ ప్రింట్ఎఫ్ సమ్ ఇస్ %d ఇక్కడ డైరెక్ట్ గా ఏ ప్లస్ బి కాదండి. ఆల్రెడీ సి అనే వేరియబుల్ లో స్టోర్ అయింది కదండి. క్యాలిక్యులేషన్ జరిగి
డైరెక్ట్ గా ఆ వేరియబుల్ రాయండి. ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ని రన్ చేయండి, లేదా ముందు కంపైల్ చేద్దాం. ఆల్ట్ F9, ఎలాంటి ఎర్రర్స్ లేవండి. రన్ చేయండి, కంట్రోల్ F9. అవ్వండి, సమ్ ఈస్ 15. ఓకేనా? అలానే చూడండి వ్యూయర్స్, ఇప్పుడు 2 ఇంటీజర్ వాల్యూస్ తీసుకొని ఒకే ఒక ప్రోగ్రామింగ్ లో ఎడిషన్ చేద్దాం, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ మొత్తం టోటల్ ఆపరేటర్స్ ని మనం యూజ్ చేద్దాం అండి. యూజ్ చేస్తూ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో డైరెక్ట్ గా సి సాఫ్ట్వేర్ లో చేద్దాం. చూడండి, దీనికి ఎక్స్ట్రా వేరియబుల్స్ ఏమి తీసుకోవట్లేదండి. 2 ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ కూడా అవసరం లేదండి. సమ్ ఈస్ %d, ఇక్కడ డైరెక్ట్ గా a+b. అండ్ మనకి న్యూ లైన్ తీసుకోవాలి. అవుట్పుట్ అనేది ఒకదాని కింద ఒకటి రావాలి కాబట్టి ఎక్కడైతే మనకి వాల్యూ ప్రింట్ అవుతుందో ఫార్మాట్ స్పెసిఫైర్ తర్వాత /n అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. ఓకేనా? అండ్ ఎడిషన్ అనేది జరిగిందండి. అండ్ టోటల్ ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని సెలక్షన్ చేసి కాపీ చేయండి, కంట్రోల్ ఇన్సర్ట్, షిఫ్ట్ ఇన్సర్ట్, పేస్ట్ చేయండి. సబ్ట్రాక్షన్ కి ఇంకో ప్రింట్ ఫంక్షన్ తీసుకున్నానండి, మళ్ళీ పేస్ట్ చేయండి. మల్టిప్లికేషన్ కి మళ్ళీ పేస్ట్ చేయండి. డివిజన్ కి ఓకే, ఇక్కడ మెసేజ్ కూడా చేంజ్ చేస్తానండి. సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఇక్కడ ఆపరేటర్స్ కూడా చేంజ్ చేయాలి కదండి. ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి a-b, అండ్ మల్టిప్లికేషన్ కాబట్టి a/b, అండ్ డివిజన్ కాబట్టి a/b. ఫస్ట్ ఏబి వాల్యూస్ ప్రింట్ అవుతాయి, వాటిని బేస్ చేసుకొని ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మొత్తం క్యాలిక్యులేషన్ ఒకే ప్రోగ్రామింగ్ లో రన్ అయింది. ఒకసారి ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. ఆల్ట్ F9, రన్ చేయండి, కంట్రోల్ F9. ఇదిగోండి, ఏ వాల్యూ 10, బి వాల్యూ 5, సమ్ 15, సబ్ట్రాక్షన్ 5, మల్టిప్లికేషన్ అయితే 50, అండ్ డివిజన్ 2. మనకి అన్ని వాల్యూస్ ఇంటీజర్ ఫార్మాట్ లోనే వచ్చినాయండి. ఓకే వియర్స్, ఈ విధంగా బేసిక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయాలంటే మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ ని ఏ విధంగా యూజ్ చేస్తూ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో అర్థమైనట్టే కదా వియర్స్. ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.